రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇది ఆంధ్ర తెలుగు గీతో సబు గాଇବା వేళ మీటింగ్ సబు తెలుగురే హవా వేళ ము ప్రభుకు ధన్యవాద దేవి జోటి అమర రిజిస్ట్రేషన్ ఇచ్చి సేమ్ భాషాడి అమ్మ ఇది భాష. అయితే ఇక్కడ మీరు అందరూ కూడా తెలుగులో మాట్లాడడం, పాటలు పాడడం ఇవన్నీ చూసినప్పుడు నాకు అది అనిపించి వచ్చింది. 121 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయిన దానిని మరలా దేవుడు పునర్జీవపరిచి తీరుతున్నాడు ఏంటో అని నాకు ఒక ప్రేరేపణ ఇక్కడ కలిగి వచ్చింది. ఆంధ్రరే ఒడిశా ప్రత్యేక జాతి మధ్యనే प्रत्येक भाषावादी मानक मध्य ईश्वर को आत्म सत्य उपासना को अनेक IPC मॉडल स्थापित प्रभु सहाय అలా దేవుని యొక్క కృప ఉండబట్టి నానా భాషల మధ్య ఉన్న ప్రజల మధ్య ఉండి దేవుని యొక్క వాక్య సందేశాలు వెదజల్లి అనేక సంఘాలను అనేక భాషల్లో దేవునికి ఆరాధన చేసి జరిగి వచ్చింది. అప్పుడు మనం జానితివే మీకు అందరికీ తెలిసిన ఒక భావన క్రిస్టియానిటీ ఆరంభ అయింది కేరళలో. క్రైస్తవత్వం అన్న ప్రారంభ ఘటన కేరళ ప్రాంతంలో జరిగిందని మీరు చరిత్రలో చదువుకుంటారు. चर्च हिस्टोरी चर्च इतिहास जानिथिबे सेमाने सुनिथिबे एडी 52 रे जीसुଙ୍କର ప్రియ శిష్య థోమా కేరళకు ఆసితిలే. ఏడి 52వ సంవత్సరమున థోమా అని చెప్పిన యేసయ్య శిష్యుడు ఒకడు ఎక్కడ మన ఒరిస్సా కేరళ ప్రాంతంలో రావడం జరిగిందని చరిత్రాత్మకంగా సంఖ్యాక రంగానికి ఉన్న చరిత్రను చదివితే తెలుసుకోగలిగేది. సే కిచి బ్రాహ్మణర్ మానకు కన్వర్ట్ కొలే తాపరే అనేక మండలి స్థాపిత కొలే. అలాగా పూజలు చేస్తూ ఉన్న బ్రాహ్మణ గోత్రానికి చెందిన వాళ్ళు పూజన అర్చన చేసిన వారికి సువార్త చెప్పేసి రక్షణ మార్గంలో తిరగడం జరిగింది. ఏడుకొని క్రిస్టియన్ విశ్వాస को जो मैंने ग्रहण करी వచ్చంది అనేక लोग माने కేరళ రాజ్యం మధ్య మిషనరీ అయ్యి ఉత్తర భారత రాజ్యం కోసం అలాగా కేరళ ప్రాంతంలో అనేక మంది సేవకులుగా పుట్టకుక్కలు వేసినట్లు అనేక మంది సేవకులు దేవుని యొక్క సేవ కొరకు లేవడం జరిగింది. IPC లో ఉంటే PD लोग माने ప్రభుకు కూడా చలి జాయి. అలాగా IPC లో ఉన్న ఒక పూర్వ పురుషుడు అని చెప్తే మన పూర్వీకులు చాలా మంది మట్టికి ఏకమై నిద్రించుకొని దేవుని సన్నిధిలో ఉన్నారు. అప్పుడు మన జానితివే పాస్టర్ వైశ్యం మన అనేక వర్షం IPC దేవతదిలే సేకించి వర్షం పూర్వీకులు ప్రభుకు కూడా మీకందరికీ తెలిసిన ఒక సేవకుడు మన ప్రాంతంలో ఉన్న దేవుని యొక్క అభిషేకుడైన దాసు వైకి శాంపువేల్ అని చెప్పిన దేవుని యొక్క దాసు గత 3 సంవత్సరాల క్రితం దేవుని యొక్క సన్నిధిలో చేరడం జరిగింది. అదే రీతిగా మన ఒరిస్సా నేత మట్టికి ఉన్న సేవకుడు పాస్టర్ గిడియోన్ చాండి అని చెప్పిన దేవుని యొక్క సేవకుడు ఆయన కూడా దేవుని సన్నిధికి చేరడం ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు KS జాన్. ఆయన ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఒరిస్సాలో లేరు, ఇప్పుడు కేరళలో ఆయన నుండి దేవుని సేవ అయితే మా ఒరిస్సా ప్రాంతానికి అన్నిటికన్నా సీనియర్ గా ఉన్న ఒక అభిషేకుడిగా ఒక సేవకుడే మీ పాస్టర్ గారు, పాస్టర్ CL జానీ గారు. ଓଡ଼ିଶାରେ IPC మండలిର అభివృద్ధిରେ ముఖ్య యోగ్యదాన దౌతిలే ప్రభువుల దాసో. అయితే ఒరిస్సాలో ఉన్న సేవా పరిచర్యలలో పెరుగుదలలో మీ సంఘ కాపరి గారు అధికంగా ప్రయాసపడినట్టుగా నేను చెప్పక మానలేను. ఈ సమయంలో ప్రభువుల దాసి ప్రభువుల కొడుకు చలిగొలే తగర యోగదానకు ఆమె ప్రభువుల నామములో ఆమె స్మరణ కరు. అయితే తన అమ్మగారు పాస్టర్ గారి భార్య దేవుని యొక్క సన్నిధిలో చేరడం చాలా దుఃఖకరమైన విషయం. కానీ ఆమె యొక్క వంతు ప్రయత్నం పరిశ్రమ ఎంతగానో సంఘానికి రుణపడి ఉన్నది. ଓଡ଼ିଶାରେ ଆସିଲା ବେଳେ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଆଉ ଓଡ଼ିଆ କହୁଥିଲେ ତାଙ୍କର ଦାସୀ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କର ଦାସୀ ଯୋଉ ଆମଣି ଆଦି ସେ କଣ ଓଡ଼ିଆରେ ଗୀତ ଗାଉଥିଲେ. ସେ ଗୀତ ସବୁ ଶୁଣିକି ଆମେ ଓଡ଼ିଆ ଭାଷାରେ କଥା କହିବାକୁ ଆମେ ଆରମ୍ଭ. అప్పుడు నేను చిన్న యవనస్తులు కొత్తగా సేవా పరిచర్యకు వచ్చినప్పుడు మొదటిగా పాటలు విన్నది అమ్మగారి పాటలే. ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్న పాటలు వినేటప్పుడు మాకు చాలా ఉత్సాహం ఆనందం కలిగింది ఆ రోజుల్లో. ସେମାନେ ତିରୁଭାଗର ରହିଲା ବେଳେ ସେମାନଙ୍କ ପାଖରେ ଆସି କିଛି ଦିନ ମୋର ହଉଥିଲି. ఆ తిరువాలిలో ఉన్న పరిచయం చేస్తున్న సందర్భంలో నేను అక్కడికి వచ్చి కొన్ని రోజులు వారితో సమయం గడపడం జరిగింది. ఈ సమయంలో ఎత్తికి కూడా ఇంటికి అజిత్ बहुत छोटा బాలను తిలా. ఆ కాలంలో ఇప్పుడు తర్జుమా చేసిన సహోదరి ఎంత చిన్న శిశువుగా అప్పుడు తిరుగుతుండేవాడు. అక్సా ఎత్తికి బోలో దుష్ట జీవ దిలా సే సమయంలో बहुत छोटा है మధ్య పసి దుష్ట పిల్ల దిలా. అయితే పాస్టర్ గారి పాప ఎంత పనులు చేసిదంటే నాకు నిరక్తికి ఎన్నోసార్లు పెట్టేది. କିନ୍ତୁ ସେ ଫ୍ୟାମିଲି ସେମାନେ ଗୋଟେ ରୁମ୍ ରହିକି IPC ର सेवा निमंते बहुत सैक्रिफाइस कले परिश्रम कले एति पाई से परिवार को प्रभु आशीर्वाद करतु बोले मैं प्रार्थना करू. అయితే ఆ కుటుంబంలో ఉన్న సేవకుడు తన కుటుంబము ఒక గదిలోనే ఉంటూ దేవుని యొక్క సేవా పరిచర్య చేసి ఇంతవరకు రావడానికి దేవుడు కృప కలిగింది కాబట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనేక స్థానాలలో
मंडली स्थापन करवा पाई अनेक व्यक्ति मानकु बाप्तिस्म देवा पाई अनेक व्यक्ति मानकु प्रभु सेवा निमंते प्रस्तुत करवा पाई प्रभु दासों प्रभु सगा అలా దేవుని యొక్క దాసుని అనేక మందిని సేవా పరిచర్యలోకి తేవడానికి అనేక మందికి బాప్తిస్మ ఇచ్చుకు తీరడానికి అనేక మందిని సంఘ స్థాపకులుగా ఉంచుకు తీరడానికి దేవుడు తన పరిచర్యలో వాడడం జరిగింది. ఇందుకు ఎబ్బే కూడా పరిస్థితి ఆరంభ హేచి కానీ ఇప్పుడు ఒక పరిస్థితి ఏ రీతిగా జరిగి వచ్చింది. క్రిస్త విశ్వాసకు దొరివా కూడా అపరాధి బోలి అపరాధ కార్య బోలి లోకమానే देखु అయితే క్రైస్తవ మార్గాన్ని దూషించడానికి హింసించుకు తీరడానికి ఉన్న ఒక జనాంగం ఈ కాలంలో తయారై ఎగుచుచున్నట్టుగా వార్తలు మనం వింటున్నాం. ఐపీసీ నిమంతే बहुत किछि चर्च बिल्डिंग नहीं प्राय समस्ते బాడాగరే ఉపాసన అయితే ఐపీసీ లో ఉన్న సంస్థలో అనేక సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా గృహాల్లో వారి ఆరాధన జరుగుతున్నాయి. చర్చిలు వారికి సొంతంగా లేవు. జహా ద్వారా లోకమానే విరోధ పరివాకు ఆరంభమవుతుంది. అందుకే దాని నిమిత్తం ఏమవుతుందో తెలుసా, అనేకులు చర్చిలు ఆరాధన స్థలాలు లేదు కాబట్టి ప్రజల మీద దాడులు చేయడం, చిత్రహింసలు పెట్టే ఒక చర్య కనబడుతున్నాయి. కొత్త మార్చిని అమలునే పాస్టర్ కూడా నో ప్రేయర్ హాల్ ఆరంభ పరివాకు జావుతిలే దుష్ట విరోధ లోకమానే ఎత్తికి మాడ మారికి తాపు పోలీసు ఆశ్రయ సమర్పణ. పోయిన రోజు ఒక సంఘ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఒక సహోదరుడిని విపరీతంగా హింసించేసుకొని పోలీసుల చేత పట్టింపబడ్డారు. ఇది సేమ్ సమୟରେ ଆମ ପାଇଁ ଗୋଟେ ନିଜ ସ୍ଥାନ ଉପାସନା ନିମନ୍ତେ ବହୁତ ଜରୁରୀ ରହୁଛି ଆବଶ୍ୟକ ରହୁଛି. అందుకే అలాంటి ఒక కాల తరగతిలో అందరికి ఒక సంఘం అంటే ఒక ప్రత్యేక ప్రాంతంలో అందరూ కూడి తీరడానికి ఒక స్థలము సంఘము ఉంటే బాగుంటది. ఏ గొర ଦେଖିଲା ବେଳେ ମୋର ମନରେ ବହୁତ ଖୁସି ଆସିଲା କାରଣ ଏଥିପାଇଁ ଖୁସି ଆସିଲା ओडिशा रे एपरि गोटे कार्य प्रभु तुमे फॉलो एथिपाई में खुशी हेला ఇలాంటి ఒక నిర్మాణము ఒక గృహాన్ని చిత్రణ చాలా ఆనందం కలిగింది. ఎందుకో తెలుసా, ఒడిశా అన్న ప్రాంతంలో ఇలాంటి ఒక చోటు అనేకులకు ఆరాధన చేయడానికి కలిసి ఒక చోటుగా మారింది. भारतीय भावरे भाषा के कोइदिले किए सहाय्य करितिले जॉनसन रूबी जस्टिना से माने सही दोजो माने परिश्रम कोले समस्त को प्रभु आशीर्वाद वरदु कोले నేను చాలా దేవుని కృతజ్ఞతలు చెల్లించి ఉంటున్న కారణం జాన్సన్ గారు, రూబీ గారు, జస్టిన్ గారు ఆ కుటుంబం ఎంతో ప్రయాసపడ్డారని ఇందాక పాస్ గారు చెప్పారు. ఆ కుటుంబాన్ని దేవుడు అధికంగా దేవుడు దీవించింది గాక. गोटे देश हो, गोटे समाज हो, गोटे परिवार हो, सब सफलता हवाक वेले बोलो जने नेता को आवश्यक है. అయితే ఒక దేశములో ఒక సంఘము ఒక విశ్వాసి ఎదుగుదల పొంది తీరాలని వెనకాతల ప్రయాసపడి తీరుతున్న ఒక సేవకుడు ఉండి తీరాలి. हमारा प्रधानमंत्री मोदी को बोलो नेता हुआ कारणों पाकिस्तान को मुंह तोड़ जवाब देले. అయితే మన ప్రధానమంత్రి మంచి నాయకుడు కాబట్టి కొన్ని రోజుల లోపలే పాకిస్తాన్ సైన్యానికి ఏం చేశాడు, మొక్క చూపించేటట్టుగా ఉన్న తీర్మానంతో వారి మీద తీర్పును ప్రకటించుకోగలిగాడు. ఈ సబు సఫలता पछरे प्रभु दासंगर योगदान पाई मो प्रभु को धन्यवाद करे. उत्तम नेतृत्व प्रदान कोले तंगर सगधर्मणी तंगटारू अलगा हेले मदियो प्रभु को नाम रे ठियावा पाई प्रभु को दास प्रभु सहाय्य करती और प्रभु को धन्यवाद करेगा. అయితే నేను పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుతున్న కారణం అమ్మగారు లేకపోయిన సందర్భంలో కూడా దేవుని యొక్క పనికి నిర్లక్ష్యపరచకుండా దేవుని యొక్క పని పూర్తి పరుచుకు తీరడానికి ప్రయాసపడుతున్నది చూసినప్పుడు కారణం కలుగుతున్నాను. మీకందరికీ నేను ఒక ప్రార్థనా విషయాన్ని నేను చెప్తున్నాను. దయచేసి మీ స్థానిక సంఘ కాపరి పాస్టర్ సీఎల్ గారి గురించి తన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. కాసేపు మనం అందరం కూడా బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్య లేఖనాల నుంచి కొన్ని పరిశోధనలను మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి విషయం గురించి మనం నేర్చుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఇవ్వబడి ఉన్నది, సర్వ చోట్ల ఉన్న దేవుడని. దాని అర్థం అన్ని చోట్ల ఒకే సమయంలో నివసించుకొని ఉండగలిగిన గొప్ప దేవుడని. దావూదు ఈశ్వరము నిమంతే కూడా గృహ నిర్మాణ కొలువా పా ఇచ్చా కొలువా వేళ ప్రభు కోవిలే స్వర్గ మోర సింహాసనం భూమి మోర పాదమీడు. దావీదు దేవుని కొరకు ఒక గృహాన్ని నిర్మించడానికి ప్రారంభించడానికి చెప్పిన ఒక పదాలు జాగ్రత్తగా ఆలోచించాలి. పరలోకమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అని పలకడం జరిగినట్టుగా బైబిల్ చెప్తున్నది. అలాగైతే ఇంత గొప్ప దేవునికి ఎట్లాంటి ఇల్లు కట్టించేసుకుని నన్ను సేవించగలిగి తీరుతామని ఒక ప్రశ్న అడగడం జరిగింది. అలాగైతే ఒక ప్రశ్న మీ మనసులోకి వస్తుంది, దేవునికి ఇంత గొప్ప దేవునికి ఆరాధన చేయడానికి ఒక గృహమో ఒక ఇల్లు ఒక బడో అవసరమా? అలాగైతే చెప్తారు కదా, దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడైతే అయితే ఈ యొక్క ఇలాంటి ఒక నిర్మాణ గృహానికి అవసరం రావడానికి కారణం ఏమనగా మనుష్యుల యొక్క బాధ్యతలు లేకపోవడం వలన. కారణం
ఏదైనా ఉద్యానరే ఆదాము అవ్వతో సహిత ఈశ్వర మిసిగి రହୁଥିଲେ. ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో కలిసి దేవుడు కూడా నివసించుకునేవాడు. ఇది మనుష్య బాధ్యత కారణం. కానీ మనిషి విధాయక లేకపోవడం వలన దేవుని దగ్గర నుంచి వారు వేరయ్యారు, వేరు దేవుని దగ్గర నుంచి దూరం అయ్యారు. మనుష్య జోగు ఏ సారా పృథివీ అభిశప్త హెలే పాపమోయ హెలే. అలాగా ఈ ప్రపంచం అంతా శాపభరితం అయిపోయింది, శాపానికి దోబడిపోయి తీరింది. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଉପସ୍ଥିତିରୁ ଦୂରକୁ ଚାଲି ଯାଇଥିବା ମନୁଷ୍ୟକୁ ପୁଣି ଥରେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଯୋଡ଼ିତ କରିବା ପାଇଁ ଈଶ୍ୱର ଯୋଜନା. అలాగైతే తప్పిపోయిన దూరమైపోయిన ఈ మానవుల కులాన్ని మరలా తిరిగి అతికించుకు తీరడానికి మరో వ్యక్తిని తెచ్చుకోవాల్సిన బాధ్యత దేవుడు నిర్ణయించుకు తీరాడు. పుస్తకం 25 అధ్యాయంలో 8 ଏବଂ 9 పద పాఠ କରିବେ. నేను నిర్గమకాండము 25వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదివేటప్పుడు అక్కడ ఈ రీతిగా బైబిల్ చదివి చూసినమాట. ତୁମମାନଙ୍କ ମଝିରେ ବାସ କରିବା ନିମନ୍ତେ ତୁମମାନେ ମୋ ନିମନ୍ତେ ଗୋଟେ ପବିତ୍ର ସ୍ଥାନ ନିର୍ମାଣ କରିବ. నేను నివసించుకు తీరడానికి, మీ మధ్యలో నేను ఉండి తీరడానికి మీరు నా కొరకు ఒక మందిరాన్ని ఏం చేయాలి, పరిశుద్ధంగా ఏర్పరచుకొని నిర్మించుకు తీరాలని చెప్పారు. କିନ୍ତୁ ତାହା ତୁମେ ଏହିପରି କରିବ ଯେଉଁପରି ମୁଁ ତାର ନକ୍ସା ଦେଖାଇବି. దాని అర్థం అది ఈ రీతిగా మీరు కట్టుకు తీరాలి, దాని యొక్క ప్రణాళిక నేను చూపిస్తా, దాని ప్రకారంగా చేసుకు తీరాలని దేవుడు చెప్పడం జరిగింది. ସେମାନେ ତାହା ନିର୍ମାଣ କରିବା ପରି ଲେଖାଯାଇଛି. అలాగా ఆ ప్లానింగ్ అనుసరించి దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా వారు నిర్మాణం చేశారని బైబిల్ చెప్తున్నది. సమాగమ తమ్ముర అర్థం దానిని ప్రత్యక్ష గుడారం అని చెప్పబడుతుంది. దాని అర్థమేమనగా ఇంగ్లీష్ లో దానిని టెంట్ ఆఫ్ మీటింగ్ అంటారు. మన తెలుగు భాషలో దానిని ప్రత్యక్ష గుడారం అని చెప్పవచ్చు. దాని అన్న ఎక్కడ ప్రత్యక్షతలు అవుతారు, అందరూ సమావేశమై ఉంటారో కూడుతారో వాటిని ప్రత్యక్ష గుడారం అని చెప్పవచ్చు. ఇంకొక భాషలో చెప్తే దైవికం చెందిన దేవుడు మానవికత చెందిన మనిషి కలిసి వచ్చిన చోట్లను మనం ఏమని పిలవచ్చు, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం అని చెప్పుకోవచ్చు. అలాగైతే ఎందుకు దేవుడు ఈ రీతి కలిగిన ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది? కారణం ఏమనగా మనుషులందరూ ఎక్కడ నివసించువారు, అక్కడ మనుషులు స్థానంగా ఉన్నారు, చిన్న విధంగా ఉన్నాయి. కానీ దేవుడు అన్నింటినీ కూడా సమకూర్చుకొని చేసిన దేవుడు. ఈశ్వర పవిత్ర, దేవుడు పరిశుద్ధుడు. తెలుగుడి శృంగుళితో పరమేశ్వర పవిత్రతానే వాస କରିବା నిమంతే ଗୋଟେ నిర్దిష్ట స్థానର ఆవశ్యకత ଥିଲା ତାହା ହେଉଛି సమాగమ తమ్ము. అందుకే ప్రత్యక్ష గుడారం అని చెప్పిన దానికి ఉన్న ఉద్దేశం చెదిరిపోయి ఉన్న జనాన్ని ఒక చోట్ల గుంపు కూడుకు తీసుకొచ్చి దేవుని సమావేశముగా మార్చి దేవునికి ఆరాధన చేసుకు తీరడానికి ఉన్న ఒక కేంద్ర భావంగా బైబిల్ సెలవిస్తున్నది. ఈ వాక్యాన్ని అప్పుడు దెయ్యపారది. ఆ చదివిన వాక్యములో మనం చూడగలిగేది దేవుడు చెప్పినది, నేను మీకు ఏం చేస్తాను, కట్టడానికి నిర్మాణాన్ని నేను మీకు ప్లానింగ్ లో చూపిస్తా. You cannot make whatever you like, but what I give you, you have to just follow that. దాని అర్థం నిర్మాణం నీకు నచ్చినట్లా కాదు, కానీ దేవుడు చూపించిన ప్రణాళిక ప్రకారంగా నిర్మాణం జరిగి తీరాలని. ఈశ్వరంతో సహిత రహిବାକୁ ହେଲେ ఈశ్వరంతో మిసిବାକୁ ହେଲେ ఈశ్వరంతో ଯୋଜନାబద్ధ ଭାବରେ ଜଣେ ମିଶିବାର. దాని అర్థం దేవుని కలవాలంటే, దేవునితో నువ్వు సమావేశమై తీరాలంటే దేవునికి నచ్చినట్టుగా దేవుని సిద్ధాంతానికి తగ్గట్టుగా నువ్వేం చేయాలి, ఒదిగి మెదిగి ఉండి తీరగలిగితేనే ఆయనతో ఉండగలిగేది. అలా అయితే అట్లాంటి వారితో దేవుడు ఏం చేయగలుగుతారు, నివసించడానికి సహాయపడి ప్రత్యక్ష గుడారానికి 3 భాగాలు ఉంటాయని మనం చదువుకుంటాం. మొదటి ఆవరణము, పవిత్ర స్థానం, పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో అక్కడ ఏముంది, ఒక పాత్ర ఉన్నది, బలివేదిక ఉన్నది. పవిత్ర స్థానం అయితే ఆ పాత్రలో అందరూ కాలు కడుక్కోవడం జరిగిన తర్వాత అక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తారు. ఈశ్వరుడు ఉపస్థితిରେ ଜଣେ ପ୍ରବେଶ କରିବାକୁ ହେଲେ ଯେପରି ଆସିବ ସେହିପରି କରିପାରେ ନାହିଁ। ସେ ପ୍ରଥମରେ ତା ନିମନ୍ତେ ବଳି କରି ପ୍ରକ୍ଷାଳନ କରି ପବିତ୍ର ହେଇକି ପବିତ୍ର ସ୍ଥାନରେ ପ୍ରବେଶ କରିବାର ଅଛି। దానికి భాషాంతరం ఏమిటంటే, నాకు నచ్చింది నేను వెళ్ళిపోతాను దేవుని సన్నిధికి అని చెప్తే అవ్వదు. కానీ వెళ్ళాలి అంటే నీవేం చేయాలి, వధించుకు తీరడానికి ఉన్న వధి వస్తువును తీసుకొచ్చి నిన్ను నీవు శుద్ధిపరచుకు తీరి కడిగిన తర్వాతనే దేవుని సమావేశమును నువ్వు అడుగు పెట్టగలిగేది. అదే మొదటిగా ఉన్న మందిరం అని చెప్పుకోవచ్చు. అక్కడ మనుషులకు దేవుడు ఏమై తీరారు, దర్శించుతూ ఉండేవారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనుషులందరి మనస్తత్వంలో ఒక ఆలోచన వచ్చింది. దావీదు యొక్క మనసు లోపల ఒక ఆలోచన వచ్చి తీరింది.
ମୁଁ ଭଲ ଘରେ ରହୁଛି, నేను మంచి ఇళ్లలో నివసించుచున్నాను, ମୁଁ ଗୋଟେ ଘର చేయికొని କରିବି, నేను కూడా ఇలాంటి ఒక గొప్ప ఇల్లును కట్టుకుంటానని ఆశ మనందరికీ ఉంటాయి. ତେଣୁକରି ଦାଉଦ ଇଚ୍ଛା କଲେ అందుకే దావీదు ఆశపడినేమనగా ମୁଁ ఏ ଘର କରିବି। నేను ఇలాంటి ఒక ఇల్లును నిర్మిస్తాను. ସେଇ ସମୟରେ ସେ ଭାବବାଦୀ ନାଦାନ ପାଖରେ ଯାଇକି କହିଲେ, అప్పుడు ప్రవక్తగా ఉన్న నాతాను దగ్గరికి వచ్చి ఈ రీతిగా చెప్పడం జరిగింది, ହେଲେ ମୁଁ ଗୋଟେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଗୋଟେ ବିଲ୍ଡିଂ କରିବା ପାଇଁ నేను దేవుని కొరకు ఒక బిల్డింగ్ ని, ఒక నిర్మాణాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ଏଇଟା ଗୋଟେ ଭଲ ଚିନ୍ତା ନାଇଁ? ఇది మంచి ఒక ఆలోచన కదా, దేవుని కొరకు కడతానన్నది. ଆମେ ସବୁ କରିବେ, ଆମ ପାଇଁ କରିବେ, କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଆମେ କିଛି ଦବୁ ନାହିଁ। మనం మానవులం కాబట్టి మన కోసం, మన ఇంటి వాళ్ళ కోసం మంచిది చక్కటిది మనం కడతాం, కానీ అవతల వాళ్ళ కోసం కట్టే ప్రయత్నం కాస్త వెనక్కి, దేవుని కోసం అయితే మరీ వెనకైపోతాం. ଆମେ କେରଳରେ ଯେତେବେଳେ ଘର କରିବେ, అయితే కేరళలో మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ବିଶେଷ କରି పెంటెకోస్తల్ విశ్వాసୀ ମାନେ పెంటెకోస్తు సంఘానికి చెందిన విశ్వాసులందరూ కూడా ସେମାନେ ପ୍ରଥମରେ ଦେଖିକି ଗୋଟେ ବଡ ହଲ୍ କରିବା ପାଇଁ କହିବେ। వారు చూసేది ఇల్లు కట్టేటప్పుడు మొదటిగా ఈ రీతిగా పెద్ద ఒక హాల్ ఇంట్లో కట్టుకోవాలి, అదే ముందు కట్టిస్తుంటారు. କାରଣ ସେମାନଙ୍କର ଆଗ୍ରହ, ସେମାନେ କେବଳ ରହିବ ତାହା ମାତ୍ର ନୁହେଁ, ସେମାନଙ୍କୁ ଉପାସନା କରିବା ପାଇଁ ଗୋଟେ ଜାଗା ବି ଦରକାର। వారి ఇష్టం ఏమనగా కేవలం మేము ఉండి మేము తినే మాత్రం కాదు, మా సంఘస్థులు తోటి సేవకులు వస్తే వాళ్ళు ఉండడానికి, ప్రార్థన చేయడానికి ఒక చోటు ఉండి తీరాలని విస్తారత చెందేటట్టు ఒక గది కట్టేవాళ్ళం. କିନ୍ତୁ ଆମମାନଙ୍କ ପାଇଁ ଆଜିକାଲି ଆମେ ଚିନ୍ତା କରୁଛୁ ରହିବାର ଜାଗା ନାହିଁ। అయితే ఈ రోజుల్లో నా ఆలోచన ఎలా మారిపోయిందంటే, మాకు నివసించడానికి చోటు లేదు, ఇంకా మేము వేరే ఊరికి మేము కట్టుకునేది. దావీదుଙ୍କ ମନରେ ପ୍ରଭୁ ଗୋଟେ ପ୍ରେରଣା ଦେଲେ, ପ୍ରଭୁ ମତେ ତୁମେ ରହିବାକୁ ଘର ଦଉଛୁ, କିନ୍ତୁ ତୁମେ ତମ୍ବୁ ରହୁଛ, ମୁଁ ତୁମ ପାଇଁ ଗୋଟେ ସ୍ଥାୟୀ ଘର ରହିବା ପାଇଁ। అలాగైతే దావీదుకు ఆలోచన కలిగింది, నేను మంచి ఊళ్ళల్లో నివసిస్తాను, నీకు నివసించడానికి చోటు లేక కదా, నేను నీకోసం ఒక చోటుని ఏర్పాటు చేసుకుంటాను. థియాలజికల్లీ బిబ్లికల్ అండర్స్టాండింగ్ ସେଟା ଗୋଟେ ଭୁଲ ନିଷ୍ପତ୍ତି ଥିଲା। బైబిల్ ప్రకారంగా, థియాలజీ ప్రకారంగా దానిని ఆలోచించుకు తీరితే అది ఒక తప్పు నిర్ణయంగా మారి తీరొచ్చు. దావీదు ଚିନ୍ତା କରିବା ବେଳେ ନାଦାନ ଭାବବାଦୀ କହିଲେ, ఓ ବଢିଆ କଥା ତୁମେ କର ବୋଲି କହୁଥିଲେ। దావీదు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా నాతాను చెప్పినా చేసేసుకోలే। କିନ୍ତୁ ପ୍ରଥମ వంశావళి ତାର 17 ଅଧ୍ୟାୟରେ మొదటి దినవృత్తాంతముల ఒక పుస్తకము, ସେଠି ଆମେ ଦେଖିବାକୁ ପାଉଛୁ, అక్కడ మనం చూడగలిగేది దావీదు ଯେତେବେଳେ పర్మిషన్ మిలిన నాదాన్ భావవాదీ ଠାରୁ నాతాన్ ప్రవక్త దగ్గర నుంచి తనకి సలహా దొరికేసరికి ସେ ଖୁସିରେ ବାହାରିଲା ଘର କରିବା ପାଇଁ। ఆనందముతో ఆయన ఏం చేయడానికి సిద్ధమైనాడు? କିନ୍ତୁ ସେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ନାଦାନ ଭାବବାଦୀକୁ କହିଲେ, ଦାଉଦକୁ ମନା କରିଦିଅ। వెంటనే దేవుని యొక్క ఆత్మ దావీదుతో మాట్లాడడం జరిగి తీరింది, అడ్డుపని చేసి చెప్పారు, వద్దు నువ్వు కట్టవద్దని। కారణం ఏమనగా, దావీదు ఏ ଘର କର ନାହିଁ କରି ପ୍ରଭୁ କହିଲେ। దావీదు చెప్పారు, ఈ ఇల్లు నీ ఇల్లు కాదు అని దావీదుకి దేవుడు చెప్పడం జరిగింది। এটা কি কথা? ఇది ఏం మాట? ప్రథమరే భావవాదీ କହିଲେ, ତୁମେ କର, yes you go ahead। మొదటిగా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పారు, వెళ్ళి చేసేసుకో। କିଛି ସମୟ ପରେ ତାକୁ ଫୋନ କରି କହୁଛନ୍ତି, ଭାଇ ନାହିଁ ମନା తర్వాత କରୁଛି। కాసేపు తర్వాత చెప్తున్నారు, ఫోన్ చేసేసి, వద్దు ఇక నువ్వు చెయ్యొద్దు। କାରଣ କହିକି కారణం ఏమనగా, এটা প্রভুଙ୍କ ପାଇଁ କିଛି କରିବା କଣ ଭୁଲ କଥା କି? దేవుని కొరకు చేయడం ఇదేమైనా తప్ప, పొరపాట ନାହିଁ కాదు। ହେଲେ କାହିଁକି ପରମେଶ୍ୱର ମନା କଲେ? ఎందుకు దేవుడు అభ్యంతరపరిచాడు వద్దు అని? ମନା କରିବାର କାରଣ ଥିଲା, వద్దు అని చెప్పడానికి కారణం ఏమనగా, ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ କରିବା ମାନେ ସମସ୍ତଙ୍କ ଦ୍ୱାରା କରିବା ଗୋଟେ କାମ ନୁହେଁ, ପ୍ରଭୁଙ୍କର ସେବା। అంటే దేవుని యొక్క పని అని చెప్తే అందరి కోసం చేసే పని కాదు, అది ఒక ప్రత్యేకత ప్రణాళికలో చేసే పని। కారణం ఏమనగా, ప్రభు ଦେଖୁଛନ୍ତି, దేవుడు వాటిని కాస్త చూస్తూ ఉన్నారు। ଯୋଉମାନେ କରନ୍ତି, ఎవరు వాటిని చేస్తారో ମାନେ କି ପ୍ରକାର ଲୋକ ପ୍ରଭు ଦେଖୁଛନ୍ତି। ఆ మనిషి ఎట్లాంటి మనిషో దేవుడు ముందుగా పరిశీలిస్తారు, పరీక్షిస్తారు। అందరూ కాస్త రండి, ఆయన కొంతమంది కాస్త సర్దుకుంటే వాళ్ళకి కూర్చోడానికి సదుపాయం కలుగుతుంది। ଆଉ ଯେ ଆସିବେ ସେମାନେ ଟିକେ ବାହାର ରହିବେ, ଭିତରକୁ ଆସିକି డిస్టర్బ్ କରିବନି। ఇంకా దయచేసి మీరు ఆ తలుపు దగ్గర ఎవరో ఒకరు నిలబడండి, ఇంకా రావాల్సి వస్తే మనుషులకు రావడానికి చోటు లేదు కాబట్టి తలుపుని కాస్త వేసేసేయండి, మనుషులు కాస్త బయట ఉండమని చెప్పండి। ఈ మధ్యలో ఈ స్థలం ఉంది కదా, ఆ స్థలం అలా పూజ చేసి అమ్మా అదేసేమ్మా, చైర్ ऊपर బోసిదిగా పిల్లవాడికి కేర్ వచ్చింది కూడా తొడుగు పడసందు పిల్లల ముందుకు వచ్చారు, చైర్ మీద కూర్చుని చిన్న పిల్లలు ఎవరైనా చైర్ మీద ఉన్నారంటే చైర్ వాళ్ళకి ఇచ్చేయండి। పిల్లలు వచ్చాను ముందుకి,
కాస్త వెనకున్న సహోదరులు కానీ ఎవరైనా సంఘ బిడ్డలు ఎవరైనా ఉంటే ఒకసారి చేయండి. వాక్య పరిచయం ఈ రీతిగా అడ్డుపరచకూడదు. పిల్లలందరూ ముందుకు వచ్చేయండి. పిల్లలు చేతి మీద ఉన్న పిల్లలు ముందుకు వచ్చేయాలి. బాబు నువ్వు ముందుకు వచ్చేయి. ముందుకు వచ్చి రండి. పిల్లలు ముందుకు వచ్చేయండి. మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనాలు వినాలి. కారణం దేవుడు మనతో మాట్లాడేది. సరే అందరూ నా కాసి చూడండి. దేవుడు తన దావీదుకి మొదటిగా సహాయం చేసుకు తీయడానికి దేవుడు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దేవుడు దావీదుతో చెప్తారు, ఇక నువ్వు చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు? దానికి కారణం ఏమనగా ప్రథమ వంశావళి మొదటి వృత్తాంతముల పుస్తకము 28వ అధ్యాయములో 9-10 వచనములో కారణం ఏంటిదో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. అక్కడ ఏం రాయబడి ఉన్నదో, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ଓଡ଼ିଆରେ ପଢନ୍ତୁ. ଓଡ଼ିଆରେ କିଏ ଜଣେ ପଢି ସାହାଯ୍ୟ କରନ୍ତୁ. ఎక్కడ రాయబడిన మాటలు నాకు అసలు నా కుమారుడైన సొలొమోనా, నీవిది తెలుసుకో, ଆମର ପ୍ରଭୁ ଆମର କାମକୁ କେବଳ ଦେଖୁ ନାହିଁ, ଆମର అంతరంగకు మధ్య దేవుడు మన పనిని మాత్రం చూసే దేవుడు మాత్రం కాదు, మన హృదయములను కూడా వీక్షించి పరిశోధించుచున్న దేవుడు ఆయన. ମାନେ ଆମର కర్మ అపేక్ష ଆମର ମନର ଚିନ୍ତା ଜାଣନ୍ତି ଆମ ପରମେଶ୍ୱର. మన యొక్క పనుల కన్నా మన హృదయం లోపల ఉన్న తలాంపులను ఆలోచనలను ఎరిగిన వాడు ఆయన. ତାହା କାହିଁକି କରୁଛୁ, ఎందుకు మనం ఆ పనిని చేస్తున్నాము, ତାହା କରିବାର ଉଦ୍ଦେଶ୍ୟ କଣ, దానిని మనం చేయడం వలన ఉన్న ఉద్దేశం ఏంటిదో దావీదుకు మనా కలే, దావీదుకి వద్దని చెప్పారు, କିନ୍ତୁ సొలొమన్ ତାହା కలే, కానీ సొలొమోన్ అలాగనే చేశాడు. ଆପଣ ଯେତେବେଳେ ତାର ପରବର୍ତ୍ତୀ ଭାଗଗୁଡାକୁ ଦେଖିବ, దాని తర్వాత ఉన్న లేఖనాలు మనం పరీక్షించినప్పుడు సొలొమన్ ସେ ଘର ନିର୍ମାଣ କରି సొలొమోన్ ఆ ఇల్లును నిర్మించేసి ప్రభువుଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ସମର୍ପଣ କଲେ, దేవుని యొక్క ఉద్దేశంలో సమర్పించేసుకొని ସମର୍ପଣ କରି ପ୍ରାର୍ଥନା କରିଥିଲେ, సమర్పించుకొని ప్రార్థన చేయడం జరిగింది. କରିଥିବା ବେଳେ ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భమున ସେମାନେ సదా ప్రభువుଙ୍କୁ స్తుతి ప్రశంసା କରିଥିବା ବେଳେ వారు దేవునికి స్తోత్రములను స్తుతులను అర్పించుకొని వెళ్తున్నప్పుడు పరమేశ్వరଙ୍କର మేఘ ସେଠିକୁ ଓହ୍ଲାଇ ଆସିଲେ, దేవుని యొక్క మేఘము వారిలోకి దిగి రావడం జరిగింది. ఈశ్వరଙ୍କର ଉପସ୍ଥିତି ସେଠିକୁ ଆସିଲେ, దేవుని యొక్క సాన్నిధ్యత వారి మధ్యలోకి దిగి వచ్చింది. ଏବଂ ସେମାନଙ୍କୁ କଥା କହିଲେ, వారితో దేవుడు మాట్లాడడం జరిగింది. కారణమేమనగా ଯେତେବେଳେ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ସେବା, ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ, ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛାରେ କରିବେ, ఈశ్వరଙ୍କର ఉపస్థితి ମଧ୍ୟ ప్రకాశిତ ହେବ. అప్పుడు దేవుని యొక్క ఇష్టవృత్తి ప్రకారంగా, దేవునికి నచ్చిన ప్రణాళిక ప్రకారంగా దేవుని యొక్క పనిని మనం చేసేటప్పుడు దానిని చుట్టుకు తీరడానికి సునిశ్చితంగా దేవుడు దిగి రాగలిగిన దేవుడు దిగి వస్తాడు. సునిశ్చితం అని బైబిల్ చెప్తున్నది. ତେଣୁକରି ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ଆତ୍ମୀୟ କାର୍ଯ୍ୟ କରିବା ପୂର୍ବରେ ଆମେ ଚିନ୍ତା କରିବାର ଅଛି, ଏହା ପଛରେ ఈశ్వరଙ୍କର ఇଚ୍ఛା రହୁଛି କି. అయితే దేవుని కొరకు ఆత్మీకంగా చేస్తున్న పనులన్నిటికీ మునుపుగా ఏం చేసుకు తీరాలి, మనం లెక్కించుకు చూడాలి. దీనిని దేవునికి నిర్ణయించిన ప్రకారంగా నచ్చిన విధానంగా నేను చేస్తున్నానా. ఈశ్వరଙ୍କର ఉపస్థితి అనుభవ କରିବା ସ୍ଥାନ ହଉଛି ఈశ్వరଙ୍କର ମନ୍ଦିର. దేవుని యొక్క మందిరం అని చెప్తే దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వచ్చి మందాన్ని కదిపేర్చుంటే దేవుని యొక్క సమావేశం అని చెప్పి. ఈశ్వరଙ୍କର ମନ୍ଦିର ମାନେ କ୍ଲବ ନୁହେଁ. దేవుని యొక్క మందిరం అని చెప్తే డిస్కో క్లబ్ కాదు. ମୁଁ ସବୁବେଳେ థియాలజీରେ ఈ విషయం పଢ଼େଇବା ବେଳେ పిల్లମାନଙ୍କୁ ମୁଁ పଚାరే, అందుకే థియాలజీ పాఠాలు నేర్పించినప్పుడు పిల్లలకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మండలి ଏବଂ క్లబ్ మధ్యలో పార్థక్య కోణ, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక క్లబ్ కి సంఘానికి, లేకపోతే మన భాషలో ఒక డీజే ఉన్న ఉన్న ఒక క్లబ్ కి మామూలుగా ఒక సంఘానికి తేడా ఏంటిది? పోతారే గ్యాదరింగ్, పోతారే గ్రూప్, రెండు కూడా ఒక గుంపే, సమావేశమే. క్లబ్ రే बहुत लोग माने जमा हो, అయితే క్లబ్ లో, డీజే క్లబ్ లో అనేక మంది వస్తారు. మండలి రే మధ్య बहुत भाई बड़ी అంటే సంఘ లోపల
అనేక మంది వస్తారు. So what is the difference between that group and this group? అయితే ఆ గ్రూప్ కి ఈ గ్రూప్ కున్న తేడా ఏంటిదో? So this cannot be calculated as one, but అయితే ఈ రెండింటిని ఒకటని మనం ఎప్పుడు భావించుకొని చెప్పలేము. this is the place where we worship our holy living God. అలాగైతే సంఘం అని చెప్పిన చోట్ల పరిశుద్ధ దేవునికి పరిశుద్ధులు సమావేశమై ఘనపరిచే చోటే బైబిల్ సెలవిచ్చేది. The place where the holy people are coming to worship the holy living God. అయితే పరిశుద్ధులైన వారు పరిశుద్ధుల సమావేశంలో వచ్చి పరిశుద్ధ దేవుని ఆరాధన చేసే చోటనే సంఘం అని పిలిచేది. దీని కూడా యోగ్యత రహుచి. కానీ ఇందులో ఒక యోగ్యత మిగిలిపోయి ఉంది. అందరి సమస్తగా పై నువ్వే. మన సంఘం అన్నది అందరి కొరకు ఉన్నది కాదు. పవిత్ర లోకమానిగా పై పరిశుద్ధుల కొరకు మాత్రం ఉన్నదే. గీత సంగీత 15 పాఠ కొలివే. కీర్తనలు 15వ అధ్యాయం చదువుతున్నా. ఎటి ప్రశ్న కొడే పరే. అక్కడ ఈ రీతిగా ఒక ప్రశ్న వస్తున్నది. ఈశ్వర తుమర పవిత్ర పర్వతరే కియే చోడే పారివో. దేవాది పరిశుద్ధ ఆవరణములో ఎవరు నిలబడగలిగి తీరేది? పవిత్ర స్థానమే కియే ఛాయి పారివో. పరిశుద్ధ స్థలములో మేము ఎవరు నిలబడగలిగి తీరేది? జో మానే శుచి అంధకరణ కొరే. ఎవరు పరిశుద్ధ హృదయము కలిగి ఉంటారో, జో మానే ఉత్తమ కర్మ కొరే. ఎవరు నీతి క్రియలు చేయగలిగి తీరుతారో, సేమానే శక్తి ప్రవేశమరంది వారు అక్కడ నివసించుకోగలిగి తీరుతారు, కాపురం చేయగలిగి తీరుతారు, సమావేశపడి తీరగలుగుతారు. ఎందుకంటే ప్రాబ్లం. కానీ ఇందులో ఒక సమస్య మిగిలింది. ప్రేరిత పుస్తకరే పౌలు కହୁచు. అపోస్తల క్రియలో పౌలు గారు చెప్తున్న ఒక మాట. 17వ అధ్యాయంలో 24 పదరే 17వ అధ్యాయంలో 24వ వచనం అపోస్తల క్రియలో చెప్పబడుతున్నది. ఈశ్వర మనుష్య నిర్మిత గృహనే వాస కరుణ. దేవుడు హస్తకృతమై మనిషి హస్తకృతము ద్వారా నిర్మించబడిన ఆలయములో దేవుడు నివసించే దేవుడు కాడు. మనుష్య మానవులో నిర్మిత కోణసి స్ట్రక్చర్ రే వాస కరువ వ్యక్తి నువ్వే ఈశ్వర. దాని అర్థం మనుషుల చేతులారా నిర్మింపబడి ఉన్న కేంద్రాల్లో నివసించుకొని తిరిగి వచ్చిన దేవుడు కాదు మన దేవుడు. పవిత్ర స్థాన బోలి కోయి పారివో కి హమ ఉపాసన గృహకు. అలాగైతే మన మందిరాలను మన కూడికలను పరిశుద్ధ మందిరం అని మనం చెప్పుకోగలుగుతామా? కోయి పారివో చెప్పుకోగలిగి తీరుతాం. కారణమేమనగా వాక్యం చెప్పుచున్నది. మండలి విత్తరే భ్రమణగారి వామరే జీసుకు గోవా జాయిచి. దేవుడు యేసయ్యను సంచలనాత్మకంగా సంచరించుచున్న వాడిగా బైబిల్ చెప్తున్నది. కారణం గోవా జాయిచి మో నామరే దుయి కింబా 3 జన జోటి ఉపస్థిత హోందే ము సమానకు మధ్యరే విరాజమాన. వాక్యం చెప్పుచున్న నా పేరట ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో సంచలనాత్మకంగా నేను వారి మధ్యలోకి వచ్చి నివసించుకు తీరుతాను. కేవ సమయరే పవిత్ర దాసోగారే పవిత్ర లోకమానే జమా హేకి ప్రార్థన କରିବା ବେଳେ పవిత్ర ఈశ్వర సమానకు దర్శన దేవే సమానకు మధ్యరే భ్రమణగారి ఉంటాడు. అలాగైతే పరిశుద్ధుల సమావేశముగా వచ్చి పరిశుద్ధులుగా దేవునికి ఆరాధన చేసిన పరిశుద్ధులైన దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి వారి సమావేశంలో ఏకీవించుకు తీరుతారు. నూతన నియమరే ఆ ఒకటి విషయం ఉంది కోహంది. కొత్త నిబంధనలో ఇంకొక మాట కూడా సంఘం గురించి చెప్పుచున్నది. ప్రథమ తిమోతి 3:16 రే కోహ జాయిచి. మొదటి తిమోతిలకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనం చెప్తున్న మాట. तुमने जानो कि नहीं तुम्हारे ईश्वर गुरु मंदिर ఇవంత జంబులో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తున్న మాట. మీరు దేవుని యొక్క ఆలయం అని మీకు తెలియదా? ఏ గృహ ఈశ్వర గురు మందిర. ఈ ఇల్లు దేవుని యొక్క మందిరమే. ఏవో ప్రత్యేక విశ్వాసి మన ఈశ్వర గురు మందిర. ప్రతి విశ్వాసులు కూడా దేవుని యొక్క మందిరమనే మొదటి కొరింథీ 3:16 లెక్కన చెప్తున్నాయి. ఇదే పవిత్ర లోకమానే వాస కొలివా స్థాన హేకివా కారణరు పవిత్ర మండలి బోలి హమే को. అందుకే పరిశుద్ధులు నివసించిన చోటు కాబట్టి పరిశుద్ధ సంఘం అని పిలిచేది. ఈశ్వర కౌన్సి మందిర వాస కొరుడు. దాని అర్థం కోవిలలో గుంపుగూడుల్లో దేవుడు నివసించేవాడు కాదు. కే అవసరం సెమానే కోచుంది చామనకు సెమానే కొన తాలా పకేయిబో రాత్రిరే తాపరే సెమానే కొందరు దేవుని బిడ్డలు చెప్తూ ఉంటారు, దేవుణ్ణి మేము తాళం వేసేసుకొని రాత్రి చేస్తాం, పొద్దున మేము దేవుణ్ణి ప్రదర్శనలో పెడతాం. మందిర గుడిగిరే ఈశ్వర నాయి పోలి కేవలం పూజారి రాను. అయితే మందిరాల్లో కోవిలలో దేవుడు లేడు అన్న విషయం పూజారికి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కారణం సకాలే ఉఠికి ఆసిలా వేళ అరుణోదయం లేచి వచ్చి సెమానే ఖోల్లేగా ఈశ్వర దేఖా. తాళం తెరిస్తేనే కదా ఆయనకి దేవుడు కనిపించేది. బైబిల్లో ఈశ్వర శక్తి చూడ ఈశ్వర దేవుడు అలాంటి దేవుడు కాదు. నిద్ర గాంధీ నై బోలి ఆయన నిద్రపోయేవాడు కాదు, కురిగేవాడు కాదు. రాత్రి దేఖివ పరమేశ్వర రోజు రాత్రి పగలు ఆయన ఎల్లప్పుడూ జనప్రజలను వీక్షించుచున్న దేవుడు కాదు. हमारे ईश्वर को उपस्थिति निमंते चाहिए था हमारे गृह को कि मंडली हो చేటి ఈశ్వర దగ్గర ఉపస్థితి. దాని అర్థం నీవు ఇన్న ఇంట్లో కావచ్చు, నువ్వు ఉన్న చోట్ల కావచ్చు, నువ్వు దేవుని తలుచుకొని పరిశుద్ధులుగా జీవించి తలుచుకుంటే ఆయన నీ మధ్యలోకి దిగి వచ్చి ఆయన సహాయం చేత ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. ఈశ్వర उपस्थिति निमंते चाहिए हम माने ईश्वर को
ଯୋଗ୍ୟତା ଅନୁସାରେ పవిత్రత అనుసారే ఈశ్వరము పాయివాకు చాహివో సేటి ఈశ్వరు తనకు దర్శన దేవే. దేవుని యొక్క సాన్నిధ్యత కోసం మనం తప్పిక కలిగి ఉంటే దేవుని యొక్క సాన్నిధ్యతకు ఆశపడి తీరి ఉన్న క్రమావళి ఉన్నాయి. దాని క్రమావళిని పాటిస్తే దేవుని సాన్నిధ్యతను మనం అనుభవించుకోగలిగి తీరుతాం. చర్చ్ గుడికో ସେହି ସ୍ଥାନ ହବାର ଅଛି ଈଶ୍ୱରଙ୍କର ଉପସ୍ଥିତିକୁ ଅନୁଭବ କରିବା. అలా సంఘాలన్నీ కూడా దేవుని యొక్క సమావేశములో సాన్నిధ్యత దేవునిదై ఉండి తీరాలి. చర్చ్ ସେହି ସ୍ଥାନ ହବାର ଅଛି ଯୋଉଠି ଲୋକମାନେ ସୁସ୍ଥ ପାଇବାର ଅଛି. చర్చి అన్న చోటులో ప్రజలు వస్తే స్వస్థత పొందుకొని వెళ్ళి తీరాలి. చర్చ్ ସେହି ସ୍ଥାନ ହବାର ଅଛି ଯୋଉମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରୋଗ ଶୁଣିବା ସ୍ଥାନ ହବାର చర్చి ఇలాంటి ఒక చోట వారి ప్రజలు అక్కడికి వస్తే దేవుని శబ్దం వారి చెవులకు వినబడి తీరాలి. చర్చ్ ସେହି ସ୍ଥାନ ହବାର ଅଛି ଯୋଉମାନେ ନିରାଶରେ ଆସିଛନ୍ତି ସେମାନେ ଖୁସିରେ ଫେରିବା. ఇలాంటి ఒక చోట నిరాశతో వచ్చిన జనం తిరిగి వెళ్ళిన మహా సంతోషముతో ఆర్పధ్వనితో వెళ్ళి తీరాలి. చర్చ్ ସେହି ସ୍ଥାନ ହବାର ଅଛି పాపిମାନଙ୍କର ପରିବର୍ତ୍ତନର ସ୍ଥାନ ହବାର ଅଛି. ఇలాంటి ఒక చోటకి వెళ్ళిన పాపులు వస్తే వారికి రక్షణ మార్గం కనబడి తీరాలి. పరివర్తనకారి స్థానం ఉంటే చర్చ్. చర్చి అన్న చోటు మనుషులను రూపాంతరం చేసే మార్పు చెందించే చోటు అని చెప్పుకోవచ్చు. ସେହି చర్ଚ୍ରେ ପ୍ରଭୁ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ହେଲେ ଆମେ କଣ କରିବାକୁ ఆ ପଡିବ? చర్చిలో దేవుడు నివసించి తీరాలని మనం ఏం చేసుకోవాలి? చర్ଚ୍ରେ ଯୋଉମାନେ ଆସନ୍ତି ସେମାନେ ଯୋଗ୍ୟତା ସଭାରେ ଆସିବାର. అందుకే చర్చికి వచ్చిన సమావేశాలు ఏం చేయాలి? సమయానికి సంఘానికి రావాలి. మండలిରେ సభ్య ମାନେ ଯୋଗ୍ୟତା କଣ? సంఘానికి సభ్యులై తీరడానికి ఉన్న యోగ్యత ఏంటిది? 7ଟି ଯୋଗ୍ୟତା బైబిల్లో బైబిల్లో 7 యోగ్యతల గురించి చెప్తున్నది. మనవర్తన କରିବେ. మొదటి మారు మనసు పొందుకు తీరాలి. బాప్తిస్మ నెবে. రెండోది నేత్రాల్లో మునిగి బాప్తిస్మ తీసుకోవాలి. మూడోది పరిశుద్ధాత్మలో ఉన్న వరాలు పొందుకు తీరాలి. సహభాగిత କରିବେ. నాలుగోది సహవాసం పొందుకు తీరాలి. కృతజ్ఞత జీవన କରିବେ. ఐదోదిగా వేర్పాటు చెందిన జీవితం ఉండాలి. ଆଉ ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରିବେ. ఆరోదిగా ప్రార్థనలో గడిపి తీరాలి. ସେମାନେ जो ప్రభువుని అంశగ్రహణ କରିବେ. ఏడోదిగా బల్లారాధనలో వారి చేయి కలిపే వాళ్ళై ఉండి తీరాలి. ସବୁ ଯୋଉମାନେ କରନ୍ତି ସେମାନେ మండలి. ఇలాంటి 7 యోగ్యతలు ఉంటే నువ్వు సంఘానికి సభ్యుడై ఉన్నావన్న ప్రార్థన హଉଛି ఆగామి దినమానకరే ఈ స్థానంలో అనేక వ్యక్తి మానే పరివర్తన ହେବା ପାଇଁ అలాగైతే రాబోయే రోజుల్లో ఈ సంఘములో అనేకులు వచ్చి మార్పు చెంది వెళ్ళి తీరుతారు. అది జరిగింది సునిశ్చితంగా జరిగి తీరుతాయి. ଆଜିକାଲି ଲୋକମାନେ ବଡ ବଡ ହସ୍ପିଟାଲ କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି. ఈ రోజుల్లో సంఘాలు కట్టడం కన్నా ఆసుపత్రులు కట్టడానికి మనుషులు ప్రయాసపడుతున్నారు. ଶିକ୍ଷା ଅନୁଷ୍ଠାନକୁ ବଢେଇବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି. దాని తోడుగా ఒక చిన్న స్కూలు బడి కట్టుకుందాం అనుకుంటున్నారు. କିନ୍ତୁ ମୋର ପ୍ରାର୍ଥନା ହେଉଛି ଆଜିକାଲି ସବୁ ଗାଁରେ ଗୋଟେ ଗୋଟେ ମଣ୍ଡଳୀ ହଉ, କାରଣ ଆତ୍ମିକତା ହଉଛି ସବୁଠୁ ବଡ ମୁଖ୍ୟ ଆବଶ୍ୟକତା. మనకి శారీరక విషయాలకు నెరవేరింపు కన్నా ప్రతి ఊర్లో ఒక సంఘాలు ఉంటే బాగుంటది. ఆత్మిక విడుదల సంఘంలో జరిగి తీరుతాయి. ଆଗାମୀ ଦିନମାନଙ୍କରେ ରାୟଗଡା ନିମନ୍ତେ ଗୋଟେ ଫ୍ଲଡ୍ ଲାଇଟ୍ ଭାବରେ ସବୁ ସ୍ଥାନରେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପହଞ୍ଚେଇବା ଗୋଟେ ସ୍ଥାନ ହଉ ବୋଲି ମୁଁ ଆଶା କରେ. నేను ఆశిస్తున్నాను, ప్రవచిస్తున్నాను. ఈ కేంద్రము దీపాన్ని చూపించుకున్న దీప వృక్షముగా అన్ని ప్రాంతంలో ఉన్న రాయగడ నివాసులకు వెలిగించి తీరేంతటిగా రక్షణ మార్గం ఇచ్చి తీరేంతటిగా ఉన్న కేంద్రముగా మారి తీరుగా. అందుకే దేవుని సన్నిధిలో సమర్పించుకు తీరడానికి మనం అందరం కూడా ప్రార్థనలో మనం సహకరించుకుందాం. పవిత్రత హవార్ వచ్చి అమరో మినిమం యోగ్యత దేవునితో గడపాల పరిశుద్ధ జీవితం నీ నుండి తీరాలి. ఈశ్వరుని వాక్య హవార్ వచ్చి అమరో యోగ్యత ప్రభుత్వ సైతం జోడిదా. దేవునితో కలిసి ఉండి తీరడానికి దేవుని యొక్క వాక్యముతో మనం అనురూపుడై ఉండి తీరాలి. కలిసి ఉండే వారిగా ఉండి తీరాలి. ఉపాసన దేవునికి సేవించుకు తీరడానికి అనేక వ్యక్తి మానవుల పరిత్రాణాల కారణ స్వరూపం అనేకులకు రక్షణకు కారణమై తీరి ఉన్నట్ల రాయగడ జిల్లాలో ఈ మండలి కూడా అనుగ్రహీత పాత్ర ఉపలి ము ప్రార్థన. రాయగడ జిల్లాలో ఈ సంఘం పనికొచ్చే పాత్రగా మారి తీరుగా కావాలని ఒక నిమిషం మనం అందరం మన స్థానంలో నిలబడదాం. ప్రార్థన చేసేసి ఈ గృహాన్ని దేవుని చేతికి మనం అప్పగించేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మౌనంగా ఉండకుండా నోరు తెరిచి ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం.
వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. अल्प समय समझते हस्त उस्तोड़ కాసేపు అందరూ చేతులు ఎత్తి మీకు తెలిసిన భాషలో పరిమాణం కలిగిన వారు, దేవునికి స్తోత్రం, అన్య భాషలు కలిగిన వారు उड़ा वाला बराबर పరిశుద్ధమైన దేవానికి మేము వందనాలు తెలుపుచున్నాము. అనేక దినముల ప్రార్థన ଏବଂ ପରିଶ୍ରମ ଅନେକ ବ୍ୟକ୍ତିମାନଙ୍କର ଯୋଗଦାନ ପରେ ଏହି ଦିନରେ ଏ ଚର୍ଚ୍ଚ ଗୁଡ଼ାକ ସମ୍ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ତୁମେ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ଧନ୍ୟବାଦ. అనేక మంది దేవుని యొక్క సేవకుల యొక్క ప్రయాసం, ప్రయత్నం, కష్టార్జితం ఈ రీతిగా ఒక సంఘం నిర్మాణం జరగడానికి దేవుడు సహాయపరచును తీరాలి. ତୁମର ଦାସ ଯୋଡ଼ିକୁ ପରିବାରକୁ ବିଶେଷ କରି ତୁମର ଦାସୀ ଆମେ ସ୍ମରଣ କରୁଛୁ, ସେମାନଙ୍କର ସମସ୍ତଙ୍କର ପରିଶ୍ରମ ପାଇଁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ କରୁଛୁ. ప్రత్యేకంగా స్థానిక సంఘానికి కలిగిన సేవకుడు జోడి పాస్టర్ గారి తన కుటుంబం, అదే రీతిగా దేవుని సన్నిధిలో నిద్రిస్తున్న అమ్మగారిని మేము తలుచుకుంటున్నాం. ఆమె ప్రయత్నాన్ని, పరిశ్రమాన్ని మేము మర్చిపోకుండా మేము కూడా వాటిని అభ్యాసపరిచి నడుచుకు తినడానికి ఆలోచన కలిగి పెడుతున్నాం. ఆర్థిక భావే సహాయ కొరిଥିବା సమస్తଙ୍କୁ ଆମେ ଧନ୍ୟବାଦ ସହିତ ସ୍ମରଣ ఈ ఇల్లును నిర్మించుకు తీరడానికి ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి వేడుకలను దేవుడు దీవించి తీరును గాక. శారీరక పరిశ్రమ కొరిଥିବା సమస్తଙ୍କୁ ତୁମେ ଅନୁగ్ରହ କର. శారీరకంగా ప్రయాసపడిన సంఘ బిడ్డలకు అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరికి వారి యొక్క క్రియలు, కర్మ అనుసరించి వారికి దేవ ప్రియ యొక్క క్రియలు అనుసరించి వారికి దీవెనలు ఇచ్చి తీరాలని కోరుతున్నాం. అనేక వర్షాలు ప్రభు ఎమని అనేక స్థానాలే భ్రమణతోలే బాణగర రోగిలే సాధి నొథివా సమୟରେ ଥିଲା. అనేక రోజుల్లో అన్ని ఇంట్లో ఉండి అతి ఉన్న చోట్ల ఆరాధన నడిపించుకొని జీవించవలసిన చరిత్ర కాల తరగతులు ఉండేవి. దేవా తన సహోదరుడు సహోదరి నిద్రించిన సందర్భమున ఆమెను పడుకోబెట్టుకు తీరడానికి ఒక ప్రాంతం లేకుండా ఉన్న ఒక సరిగా ఉండి తీరింది. దేవాన్ని ప్రియ సేవకుడికి ఉండి తీరడానికి ఒక మంచి చోటు నువ్వు ఇచ్చావు కాబట్టి దేవానికి స్తోత్రం. పరిశ్రమ ఇది మా బలమో మా శక్తి కాదు దేవా, దీని వెనకాదున దేవా నీ సదుపాయం, నీ సహాయం, నీ కృప ఉన్నది. ఈ సంఘములో ఉన్న సహోదరి సహోదరులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాయగడలో ఉన్న అనేకులకు దేవుడు ఈ ప్రాంతం సహాయం కలిగించి ఒక చోటుగా మారి తీరును గాక. ఈ చోటుకి ఎవరు హాజరై వస్తారో ఇది దేవుని ప్రత్యక్ష గుడారము, దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అని అర్థం చేసుకుని తెలుసుకు తీరేంతటిగా ఈ ప్రాంతాన్ని మార్చుకు తీరమని కోరుతున్నాం. పాపులకు మారు మనసు పొందుకునే కేంద్రముగా మారి తీరును గాక. రోగులను స్వస్థపరిచే కేంద్రముగా మారి తీరును గాక. దెయ్యాలు పట్టిన ప్రజలకు విడుదలకు కేంద్రంగా మారి తీరును గాక. సామాజిక పరివర్తన కారణ స్వరూపమే కొరవలి ప్రార్థన కోరు. ఆత్మికంగా సామాజికంగా ప్రతి రీతి కలిగిన మార్పు ఈ లోపలికి వచ్చిన ప్రజలు జరిగి తీరును గాక. పవిత్ర స్థాన స్వరూపే ఈ చోటు దేవునికున్న పరిశుద్ధ స్థలముగా దేవ ఏర్పాటు చేయడానికి సహాయం చేయండి. చోటు అనేక మంది ప్రజలు వచ్చి రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని కలుసుకు తీరడానికి భాగ్యం చేయండి. అక్కడ ఆలస్యమై తీరుత దేవ ఇక్కడున్న ఈ బిల్డింగ్ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్ కాక అనేకులకు సహాయం సదుపాయం కలిగిన కేంద్రంగా మారిచేగాక. నీవు చేసిన మేలులన్నింటి కొరకు కృతజ్ఞతాస్తుతులయ్యా.
దయకు ప్రేమకు ఆమె స్మరణ కరుచు దేవా ఈ సమయంలో నీవు కార్చిన దయను కృపను మేము ఆలోచించుకొని తలుచుకొని కింద చెప్తున్నాం. ఆమె అప్పుడు నిజకు ఆమె నమ్ర కరుచు దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం నీ సన్నిధిలో. ఏవం తుమఠారే విశ్వాస కరి దేవా మీ యందు మేము నమ్మకాన్ని ఉంచి పితా పుత్ర పవిత్రాత్మ నామరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఐపీసీ రాయగడ మారానాథ చర్చకు ప్రభు జీసంగుర నామర గౌరవ నిబంధే ఉపాసన నిబంధే తుమ ఉద్దేశంగా మేము సమర్పణ కోరి ఘోషణ కరుచు ఐపీసీ మారానాథ చర్చిని దేవా నీ కొరకు మేము పరిచయం చేసుకునేందుకు కూడా కేంద్రంగా మేము అప్పగించుచున్నామయ్యా. जोड़ी नरो फैमिली सेमान करो सेवकार्य को तुम्हें अभिवृद्धि करो आरोग्य बड़ो शक्ति दियो बजने దేవా ఇక్కడ ఉన్న స్థానిక సకాపరిగా పాస్టర్ సిఎల్ జోని గారికి తన కుటుంబానికి తన అనుచరులందరికీ కూడా దేవా ఆర్థికంగా ఆత్మికంగా ప్రతి సహాయ సదుపాయాలు దయచేయండి. ప్రభు तुम्हें हमारा प्रार्थना सुनते वार धन्यवाद దేవా మీరు మా ప్రార్థన ఆలకించినందుకు దేవునికి స్తోత్రం. యేసు నామములో ప్రార్థన మాంగుచు పితా దేవుని సన్నిధిలో మేము ప్రార్థన అడుగుతున్నామయ్యా. ఏ సమୟରେ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామరే ఐపీసీ మారానాథ రాయగడ చర్చకు ప్రభువుల ఉద్దేశంగా మేము సమర్పణ కరువు. అలాగే ఈ సంఘాన్ని ఐపీసీకి మారానాథ చర్చిగా దేవుని సన్నిధిలో మేము అప్పగించుకొని మీ అందరికీ प्रेसिडेंट एंड सेक्रेटरी आम दुई जन उपस्थित अच्छु आमर शुभकामना मंडली को पार्वती दास को आम दिए ప్రత్యేకంగా ఈ సంఘానికి సంఘ బిడ్డలందరికీ కూడా మా కృతజ్ఞతలు చెల్లించున్నాం. ఐపీసీ తరపు నుంచి ఉన్న ప్రెసిడెంట్ గా సెక్రటరీ గా మేము మీకు చేసిన అన్ని పనులకు మేము కృతజ్ఞత చెల్లించుకొని వందనాలు తెలుపుతున్నాం. स्टेट काउंसिल डिस्ट्रिक्ट पास्टर मानकर समस्त तरफु आईपीसी जनरल प्रेसिडेंट पास्टर टी वत्सल अब्राहम नामरू समस्त हमें शुभेच्छा समय घोषणा అదే రీతిగా మెయిన్ గా ఉన్న ఐపీసీ హెడ్ క్వార్టర్ తరపు నుంచి ఉన్న సంఘం నుంచి వత్సల్ పాస్టర్ గారి తరపు నుంచి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు వందనాలు తెలుపుచున్నాం. ఈ సమయంలో ఆమె విశేష కొద్ది ప్రముఖ దాస పాస్టర్ సిఎల్ జోని నిమంతే ప్రార్థనా କରିବା जे ए मंडली रो पालक भाव रे प्रभु सेवा करंदी तांकर जीवन रे आपण माने जानंदी से तांकर यात्रा रे एकांगी गलानी एले प्रभु तांको बड़ शक्ति देवे हमर अजित निमंते प्रार्थना करिबा से उभयंकर परिश्रम को कृपा आशीर्वाद करिवे मंडली को अनुग्रह करिवे प्रभु दास पास मोहन पास से जोड़ी निमंते परिवार निमंते प्रार्थना करिवे प्रार्थना संगकारी पवित्र परमेश्वर तेरा दास को दिया हुआ दर्शन के लिए धन्यवाद पिता हालेलुया। ये मंडली के चलाने के लिए प्रभु हालेलुया तेरा दर्शन उनको दर्शन होने के लिए प्रार्थना करते हैं। तेरा दिल उनको दिल होने के लिए प्रार्थना करते हैं। तेरा आज्ञा उनके लिए दिया है उसके लिए धन्यवाद। दर्शन के साथ आगे बढ़ाने के लिए पवित्र आत्मा को मदद कर शक्ति दो प्रभु ताकत दो आज के लिए सब विश्वासी एक दिल के साथ एक मन के साथ शैतान के विरुद्ध लड़ाई करने के लिए शक्ति देने के लिए प्रार्थना करते हैं। ये देश को कासल करने के लिए ये देश के निवासी मानव को कासल करने के लिए पवित्र आत्मा दो गुना शक्ति देने के लिए प्रार्थना करते हैं। हमारा प्रार्थना उतर करता यीशु मसीह का नाम से सुनो और प्रभु जी पिता చప్పట్లు కొట్టి ఈ సమయంలో మనం ఒక పాట పాడదాం. మన మధ్యలో ప్రభా పాస్టర్ గారు ఒక పాట పాడతారు. దాని తర్వాత మనం సేవకులకు మన సమయాన్ని ఇద్దాం. ఆ సమయంలో సేవకులు వస్తారు. ఇక్కడ నేను పేరు పిలుస్తాను, వాళ్ళు వస్తారు. కాసేపు దేవుని యొక్క మాటలు చెప్పి కృతజ్ఞతలు చెప్పాలని నేను కోరుచున్నాను. ఒక పాట హల్లెలూయా హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు స్తుతులుగా, నీవు తోడుండగా నాకు
స్తోత్రం